దీన్ని ఏ ఒక్క రోజు కూడా తెలంగాణ ప్రభుత్వము ప్రశ్నిస్తలేదు, నిలదీస్తలేదు, అభ్యంతరం చెప్తలేదు, రాతపూర్వకంగా పెడతలేదు, కంప్లైంట్ చేస్తలేదు, కళ్ళప్పగించి చూస్తూ ఉంది. యథేచ్ఛగా నీళ్లు తీసుకుపోతున్నటువంటిది కళ్ళ ముందు కనిపిస్తుంది. నేను స్వయంగా పోయి చూపిద్దామని పోతేనంటే సరే ఆంధ్రప్రదేశ్ పోలీసులు అడ్డుకున్నారు దగ్గర పోయిన తర్వాత. కానీ అంతకంటే ముందు రోజు మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు వెళ్ళి వీడియోలతో సహా తీసుకొచ్చి చూపించినారు. మొత్తం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి పాత తుమ్ములు కొత్త తుమ్ములు కలిపి దాదాపు 55,000 క్యూసెక్ల సామర్థ్యంతోన ఎట్లా డ్రా చేస్తుంటారు శ్రీశైలం నుంచి అని 854 లెవెల్ నుంచి యథేచ్ఛగా డ్రా చేస్తుంది. ఇంకోవైపు మేము చాతగానటువంటి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వము, కాంగ్రెస్ మంత్రులు వీళ్ళ క్రియాశూన్యత, క్రియాహీనత చూస్తే అసహ్యం అనిపిస్తుంది. ప్రజలను మానసికంగా, రైతాంగాన్ని నీళ్లు లేవు ఎల్లినో వచ్చింది, ఇది వచ్చింది, అది వచ్చింది భయపెట్టి ఈ వానాకాలంలో సగం మంది పంటలు వేయకుండా రైతుల్ని ఆపేశారు. యాసంగి స్టార్ట్ అవుతుంది సెప్టెంబర్ వస్తే. మీరు నీళ్ళంటూ తడి అంటూ ఇస్తే కదా 6 తడి వేయాలన్నా ఇంకో తడి వేయాలన్నా అని రైతులు డిసైడ్ చేసుకునేది. నీళ్ళు ఇవ్వండి అంటే మొట్టమొదటి ప్రాజెక్టే జూరాల ప్రాజెక్టు, కృష్ణానది మీద తెలంగాణలో. అందులో పాలమూరు జిల్లాలోని తొలి ప్రాజెక్ట్ అది. దాని కెపాసిటీ 6.5 టీఎంసీలు యూజబుల్ వాటర్ అంతా కలిపి. ఇక దాని మీద ఆధారపడేటువంటి లిఫ్ట్లన్నీ కూడా ఆన్ చేసుకుంటే, కుడి ఎడమ కాలువలు ఆన్ చేసుకుంటే అంతా కలుపుతానంటే ఒక 9,000 క్యూసెక్స్ కంటే ఎక్కువ వాడుకునే అవకాశం ఉండదు జూరాలకు వెళ్ళి. అది కూడా ఫ్లో వచ్చినప్పుడే వాడుకోవాలి. కిందికి పోయిన తర్వాత దాదాపు ఒక 20-25 రోజులు లక్షల క్యూసెక్లు శ్రీశైలంలోకి పోయినాయి. ఎట్లెట్లా నీళ్లు పోతుంటే అట్లట్లా 854 లెవెల్ రాగానే అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు నుంచి వాటర్ రెగ్యులర్గా డ్రా చేస్తూనే ఉంది. మేము మొత్తుకుంటూనే ఉన్నాం ప్రతిరోజు. ఇక్కడ విషయం ఏంటంటే శ్రీశైలం కథ చరిత్ర అంతా మన గతం తెలిసిందే. మొదలుపెట్టినాడు హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ అని చెప్పి 1000 మెగావాట్స్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్. ఇది కేవలం కరెంటు ఉత్పత్తి కోసమే మొదలుపెట్టి ఆ తర్వాత దాని నుంచి తెలుగుగంగా అనేటువంటి కథ పుట్టించి 3 రాష్ట్రాలు 5 టీఎంసీలు, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ 15 టీఎంసీల నీళ్లను తెలుగుగంగా పేరు మీద మద్రాసుకు మంచినీళ్ళు ఇవ్వాలని. మంచినీళ్ళు ఎట్లా మద్రాసు దాకపోతున్నాయి కదా, దారిలో ఉండేటువంటి రైతులు ఏం పాపం చేసినారు, కరువు పీడిత ప్రాంతాలు, క్షామపీడిత ప్రాంతాలు, వాళ్ళకి నీళ్ళు ఇద్దామని చెప్పి 2 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తామని మొదలుపెట్టి ఎన్టీ రామారావు కాలంలో మొదలుపెట్టినటువంటి కథ కాలగమనంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జలయజ్ఞంలో భాగంగా అంతకు ముందుండేటువంటి 11,000 క్యూసెక్ల సామర్థ్యం మాత్రమే ఉండినటువంటి తుమ్ముల్ని రాజశేఖర రెడ్డి గారు వచ్చి మరో 44,000 క్యూసెక్లకు పెంచడం జరిగింది. అదనంగా ఫ్లడ్ లైట్ పెట్టి పగలు రాత్రి పనిచేసి యుద్ధ ప్రాతిపదికన పనిచేసి ఆ ప్రాజెక్టును పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీని కంప్లీట్ చేసి, కెనాల్స్ను కంప్లీట్ చేసి దాదాపు 235 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉండేటువంటి వేరు రిజర్వాయర్లను కట్టేసినారు. బాబు హయాంలో కావచ్చు, మిగిలిన కొంత అంతకంటే ముందు కావచ్చు, ఆ తర్వాత కావచ్చు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నప్పుడే సోమశిల కానీ, కండలేరు కానీ, అవుకు కానీ, వెలుగోడు కానీ ఇవన్నీ కూడా కట్టేసినారు. వీటన్నిటికీ అనుమతులు లేవు, ఏ కేటాయింపులు లేవు, దంచి పడేసి కట్టేసినారు. కట్టడంతో పాటు జలయజ్ఞంలో భాగంగా పూర్తి చేస్తామని చెప్పినటువంటి యువతల పక్కకు ఉండేటువంటి పాలమూరు ప్రాజెక్టులను మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఏంటంటే జనానికి చూపియనికే, మెప్పియనికే, అవును కదా అనిపించనికే, జలయజ్ఞంలో భాగంగా ఇక్కడ కూడా మేము చేసినాం కదా అని చూపించనికే జూరాల మీద ఆధారపడినటువంటి లిఫ్ట్ ఇరిగేషన్స్ని మాత్రం పనులు చేసినారు, చాలా మటుకు చేసినారు. కోయిల్ సాగర్ కానీ సరే పెండింగ్ ఉన్నాయి, మా ప్రభుత్వం వచ్చినాక చేసినాం. భీమా ఫేజ్ 1 ఫేజ్ 2, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ ఇవన్నీ జూరాల మీద ఆధారపడినటువంటి లిఫ్ట్ ఇరిగేషన్స్. కానీ జూరాలలో ఉండే నీళ్ళు ఎన్ని రోజులు ఉంటాయి, జలాశయం కెపాసిటీ ఎంత, నీవెంత సిస్టమ్ డెవలప్ చేసినా అక్కడ వరద ఉన్నన్ని రోజులు తప్ప మిగతా రోజులలో ఒక చుక్క నీటిని వాడుకోలేం. ఆ లిఫ్టులు ఆ పంపులన్నీ ఆగిపోతాయి జూరాల ఖాళీ కాగానే, వరద ఆగిపోగానే. కానీ వరద మొత్తం పోయి చేరుకునేది ఎక్కడ, శ్రీశైలంలో. కానీ అదే శ్రీశైలం మీద వేగంగా పూర్తి చేయవలసినటువంటి ఎస్ఎల్బీసీని ఇవాళకి పెండింగ్లో పెట్టినారు. 30 ఏళ్ళు దాటిపోయింది, 35 ఏళ్ళు అవుతుంది. ఇవాళకి ఎస్ఎల్బీసీ పెండింగ్ ఉంది. శ్రీశైలం మీద యువతల ప్రాంతానికి, తెలంగాణ ప్రాంతానికి, హక్కు ఉన్నటువంటి ప్రాంతానికి, ఇటు పాలమూరుకు, అటు నల్గొండకు మనం వాడుకునేటువంటి సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో ఉద్దేశపూర్వకంగా పెండింగ్లో పెట్టినారు. దాని ఫలితం ఇప్పుడు మనం చూస్తున్నాం.
ఎస్ఎల్బిసి పెండింగ్. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ అనేటువంటిది మేము వచ్చినాకనే కంప్లీట్ చేసినాం. చాలాసార్లు చెప్పిన ఈ విషయం లెక్కలతో పాటు చెప్పినాం, ఎంత ఖర్చు అయింది, మేము ఎంత పెట్టినాం, వాళ్ళు ఎంత పెట్టినారు. నీళ్లు ఫలితం మేము వచ్చినాక చూపించినాం. దాదాపు 2700 2800 కోట్లు ఖర్చు పెట్టినాం 5000 కోట్లలో. వాళ్ళు 25 26 ఏళ్ల కాలంలో పెట్టినటువంటి ఖర్చు మేము కేవలం 3-4 ఏళ్లలో పెట్టి కంప్లీట్ ఫలితం ఇచ్చినాం. అది రికార్డు మీద ఉంది. ఈ కేఎల్ఐ కింద కూడా వాడదగినటువంటిది ఎంత? 200-240 రోజులు వాడితే కూడా 40 టీఎంసీలు వాడుకోలేం. 0.2 టీఎంసీ పర్ డే దాని కెపాసిటీ, డ్రాయింగ్ కెపాసిటీ. 3 పంపులు ఆప్టిమంగా నడిపితే కూడా 200 పైచిలకు రోజులు నడుపుకుంటే కూడా 40 టీఎంసీల కంటే ఎక్కువ నీళ్ళు వాడలేం కేఎల్ఐ ద్వారా. అంటే శ్రీశైలంలో చేరినటువంటి మొత్తం నీళ్లలో ఏం చేసినా కూడా 1 సంవత్సర కాలంలో 40 టీఎంసీలకు మించి వాడుకోలేనటువంటి దుస్థితి. దీన్ని దృష్టిలో పెట్టుకొనే అటు అవతల పక్కల పోతిరెడ్డిపాడు 854 అడుగులో ఉంది. బెడ్ లెవెల్లో పూర్తిగా కింద అట్టడుగున 802లో కేఎల్ఐ ఉంది. ఆ 802 దగ్గరే పాలమూరు రంగారెడ్డి యొక్క సోర్స్ కూడా కేసీఆర్ పెట్టడం జరిగింది. అంటే శ్రీశైలంలోకి నీళ్ళు వచ్చినాయంటే 854 లెవెల్ వచ్చే లోపలనే పాలమూరు రంగారెడ్డికి అవసరమైనటువంటి నీళ్లను డ్రా చేసుకునేటువంటి విధంగా సిస్టమ్ను డెవలప్ చేసి పెట్టారు కేసీఆర్. 100 అవాంతరాలు, 100 రకాల కేసులు, 100 రకాల ఆటంకాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ తెలంగాణ ఇంటి దొంగలు కానీ కలిసి చేసినటువంటి కుట్రలన్నింటిని కూడా భగ్నం చేసి అన్ని రకాల అనుమతులను సాధించి ఒక హైడ్రాలజీ అనుమతి మాత్రమే, నీటి కేటాయింపుల అనుమతి మాత్రమే పెండింగ్లో ఉన్నటువంటి దశలో పాలమూరు ఆ స్థితిలో ఉండగా ప్రభుత్వం మారిపోయింది. పుణ్యాత్ములు వచ్చినాక డిపిఆర్ను కూడా వెనక్కి తెప్పించుకున్నారు. అన్ని రకాల అనుమతులు సాధించినప్పటికీ సొంత నిధులతో నిర్మాణం చేపట్టినాం. అభ్యంతరాలు వస్తున్నాయని చెప్పే చట్టపరమైన సాంకేతికపరమైన అంశాలు ఉండొద్దనే సొంత నిధులతోన పాలమూరు రంగారెడ్డిని 5 రిజర్వాయర్లు పూర్తి చేసి 4 పంపింగ్ స్టేషన్లు పూర్తి చేసి ఆల్రెడీ ట్రయల్ రన్ చేసి నార్లాపూర్ రిజర్వాయర్లో 4 టీఎంసీల నీళ్ళని నింపి ఎన్నికలకు పోయే కంటే ముందే ఇవన్నీ కంప్లీట్ చేసినాం. కేవలం 33 మాసాల క్రితం రేవంత్ రెడ్డి పాలమూరు బిడ్డ తాను క్లెయిమ్ చేసుకున్నటువంటి విధంగా నిజంగానే ఆనాడు ఆయన వచ్చిన వెనువెంటనే పాలమూరు రంగారెడ్డి పనులు పెండింగ్లో ఉన్నాయి, ఏమున్నాయో చూసి కాలువలు మిగతా పనులు తర్వాత ముందు రెడీ అయినటువంటి రిజర్వాయర్లను నింపుకునే మార్గం ఏదైనా ఆలోచించి పని చేసి ఉంటే 33 నెలల క్రితమే పని మొదలుపెట్టి ఉంటే ఒక 3, 4, 5, 6 మాసాల లోపలే 600-700 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే నార్లాపూర్ ఏదుల మధ్యలో ఉండేటువంటి ఆ లింకులో కెనాల్ దగ్గర పెండింగ్ ఉండేటువంటి పని కేవలం 15-16 లక్షల క్యూబిక్ మీటర్ల పని మాత్రమే పెండింగ్ ఉంది తవ్వడం. అది ఈ మధ్యలో కుంటంగా మేము 100 సార్లు అనంగా ఆడింత గెలికినరు. ఇప్పటికీ ఇంకో 10 లక్షల క్యూబిక్ మీటర్లు తీసేది ఉంది. ఈ పనే కనుక అప్పుడు చేసి ఉంటే 2 ఏళ్ల క్రితమే గత ఏడాది ఈ ఏడాది పాలమూరు రంగారెడ్డి యొక్క అన్ని రిజర్వాయర్లను 4 రిజర్వాయర్లను ముఖ్యంగా ఒట్టెం వరకు 4 రిజర్వాయర్లను నింపుకునేటువంటి అవకాశం ఉంది. ఎల్లినో కాదు ఇంకేది వచ్చినా 4 ఏళ్ళు ఎల్లినో వచ్చినా కూడా పాలమూరు నల్గొండకు కరువు లేకుండా చూసుకునేటువంటి పరిస్థితి ఉండే మనకు. చేతులారా చేజార్చారు. మరి అలా మెస్సీతోన ఫుట్బాల్ కోసమో లేకపోతే అందాల పోటీల కోసమో ముఖ్యమంత్రి విదేశీ పర్యటనల కోసం పెట్టినటువంటి ఖర్చు ఎంత అండి? ఆ ఖర్చుకు సమానం కాదు. పాలమూరు బిడ్డ నువ్వు నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే, నీ మనసులో ఉంటే, ఆ తాపత్రయం ఉంటే, ఆ దేవులాట ఉంటే 1000-1200 కోట్లు పెద్ద లెక్కనా పెట్టి ఫటా నీళ్ళు ఇచ్చేసి రిజర్వాయర్లు నింపేస్తే ఎంత భూగర్భ జలం పెరిగేది? కరువు ఉండేది అయ్యాల. ఉన్న నీళ్లను అవతలికి పంపించుకుంటూ కళ్ళప్పగించి చూస్తున్నారు. ఏ సోగి లేదు. పైపెచ్చు తాగునీటికి ఇబ్బంది ఉంటుంది, ఎల్లినో ప్రభావం ఉంది, కరువు వస్తుంది, భయపెడుతున్నారు రైతుల్ని. అది శ్రీశైలంలో 100 టీఎంసీల నీళ్లున్నాడే కల్వకుర్తి ఎత్తిపోతల కింద మేము 2 పంటలకు నీళ్ళు ఇచ్చినాము. సిగ్గుండాలే మీకు కొద్దిగైనా. ఇప్పటికీ రోజు ఆంధ్ర వైపు యథేచ్ఛగా నీళ్లు తరలించుకొని పోగా కూడా శ్రీశైలం కుడిపక్క పవర్ జనరేషన్ జరుపుతూ కిందికి నీళ్లు వదలంగా కూడా ఈ రోజుకు శ్రీశైలంలో 170 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. ఇవాళ ఈ గంటకు నేను మాట్లాడే టైంకి 170 టీఎంసీల నీళ్లు శ్రీశైలంలో ఉన్నాయి. నీళ్లు లేవనే భయం ఎందుకు పెడుతున్నారు రైతులు? ఇంకా మనతోనే వాన పడలే, పైన పడ్డది, ఎగువ రాష్ట్రాల్లో పడ్డది, పశ్చిమ కన్నంలో పడ్డది, నీళ్ళు వస్తూనే ఉన్నాయి. నిన్నగాక మొన్న జూరాల 10 గేట్లు ఎత్తినారు. మళ్ళా
కళ్ళ ముందు ఉన్నాయి కదా, కళ్ళ ముందు ఈ వాస్తవాలు కనిపిస్తుంటే కూడా రైతులకు నీళ్లు లేవు, మాకు ఏనికి చేత కాదు. ఇలా కలవకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ సిగ్గుండాలి అసలు జిల్లా మంత్రులకు ఇద్దరికి ప్రజాప్రతినిధులకు కొద్దిగా మానవిమానం ఉండాలి. కలవకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ మనకు ఉన్నదే 0.2 TMC ఎత్తుకునే సిస్టమ్ ఎలాంటి వరకు గతి లేదు. పాలమూరు రంగాన్ని మీరు ఉపయోగంలోకి దేకపోతుంది. ఉన్న కలవకుర్తి ఒక నిమిషం వృధా కాకుండా నీళ్ళు ఎండ్రాలంటే చేతగాక ఇవాళకి కలవకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పేరు అది. కలవకుర్తి నియోజకవర్గం దాకా నీళ్ళు పోలే. ఇలా కలవకుర్తిలో కొంత భాగానికి పోయి ఒక్క కలవకుర్తి నియోజకవర్గంలోనే చివరికి పోవాలంటే 60 కిలోమీటర్ల కెనాల్ పోవాలి. కలవకుర్తిలో D82 అనేటువంటిది మెయిన్ కెనాల్ తర్వాత D82 అనేటువంటిది 60 కిలోమీటర్ల నిడి ఉంటుంది కలవకుర్తిలో. ఇవాళకి కూడా ఇంకా 40 కిలోమీటర్ల దాకా కెనాల్లో నీళ్ళు ముందరికే పోలేదు. ఓన్లీ 17th కిలోమీటర్ దగ్గర వచ్చినాయి కలవకుర్తి నియోజకవర్గంలో. కెనాలే కొనసాగేటువంటి పరిస్థితి లేని దుస్థితి, మీ అసహాయత, మీ కార్యశూన్యత, మీ అసమర్థత దేనికి నిదర్శనం? మీకు పట్టింపు ఉందా అసలు? ఇన్ని నీళ్ళు అవతలకి తీసుకుపోతుంటేనంటే నీకున్న సిస్టమే తక్కువ. రోజుకు సగటున 12 TMCల నీళ్లను వాడుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. దొంగ లెక్కలు చెప్తా ఉంది. దాన్ని ప్రశ్నించాల్సినటువంటి ఇరిగేషన్ శాఖ సరిగ్గా ఆ శాఖ మీద తీసుకొని వచ్చి తాళంచే ఎవరికప్ప చెప్పినండి? తెలంగాణకు నీళ్లు ఎట్లా ఇయ్యొద్దు, తెలంగాణ నదీ జలాల హక్కులను ఎట్లా ఓడించాలని వాదన చేసి డాక్యుమెంటేషన్ అంతా తయారు చేసినటువంటి ఆనాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ప్రిన్సిపల్ సెక్రటరీ ఇరిగేషన్గా కానీ చీఫ్ సెక్రటరీగా కానీ పనిచేసి రిటైర్ అయినటువంటి ఆదిత్యనాథ్ దాస్ చంద్రబాబు నాయుడు గారి సొంత మనిషిని సిగ్గు ఎగ్గు లేకుండా తెలంగాణ ప్రభుత్వం తీసుకొని వచ్చి సాగునీటి సలహాదారుగా పెట్టుకున్నది. లోకంలో ఎవరు లేరా? ప్రతిభ ఉన్న ఇంజనీర్లు లేరా? ప్రతిభ ఉన్నటువంటి రిటైర్డ్ IASలు లేరా? తెలంగాణ వాళ్ళు లేరా? ఎందుకు తెచ్చిపెట్టుకున్నట్లు? అంటే ఏ సమయంలో దేన్ని ఎత్తి చూపాలనో దాన్ని ఎత్తి చూపకుండా సరిగ్గా ఆపరేట్ చేయడానికి, అవతలి వాళ్ళ ప్రయోజనం నెరవేరడానికి ఒక కోవర్టు సలహాదారుని పెట్టుకున్నది సర్కార్. ఉద్దేశపూర్వకంగా పెట్టుకున్నది. తమ మీద నెపం పడొద్దు, ఏదైనా ఉంటే అధికారం లేక తప్పిదామని చెప్పి తప్పించుకోనికే. మీకు తెలివి లేకుండానే జరిగిందా ఇది? మీకు ఉద్దేశం లేకుండానే జరిగిందా ఇది? ఎన్నిసార్లు ఈ అంశాలు ఎత్తి చూపబట్టి? ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్ పాలమూరుకు సంబంధించినటువంటివి నామినల్ ఇంపోజిషన్ ఆఫ్ ఫైన్ ఉంది, దీన్ని కట్టుకొని మీరు చేసుకోండి అంటేనంటే ఫైన్ కట్టకుండా దాన్ని పర్మిషన్స్ తెచ్చుకోకుండా ఇయాలటి కూడా కదలకుండా ఆంధ్రప్రదేశ్ NOC కావాలనేటువంటి ఆర్గ్యుమెంట్ పెడుతున్నది ఎవరు ఇవాళ ఈ ప్రభుత్వంలో? లేని దాన్ని ఎందుకు ఇన్వైట్ చేస్తున్నారు? అంటే కేవలం ఆంధ్ర ప్రయోజనాల కోసం మాత్రమే సాగునీటి విషయంలో ముమ్మాటికి 100% రేవంత్ రెడ్డి సర్కార్ పనిచేస్తాం. రోజుకు సగటున 11-12 TMCల నీళ్లు పోతున్నాయి అవతలికి. 11-12 TMCల నీళ్లు పోతున్నాయి ఈరోజు సగటున. ఇది చాలదన్నట్లు జలయజ్ఞంలో భాగంగా మొదలుపెట్టినటువంటి వెలిగొండ అనేటువంటి ఒక ప్రాజెక్టు జలయజ్ఞంలో భాగంగా 2005లో రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించారు. శ్రీశైలం 854 లెవెల్లో గేట్లు తెరిస్తే పోతిరెడ్డిపాడు, పక్కల మల్యాల, హంద్రినీవా, ఇది ఒక సిస్టమ్. ఇది 854 లెవెల్. కానీ 840 లెవెల్లోనే ఒక టనల్ 19.2 కిలోమీటర్ల టనల్ని తవ్వి ముందుకు తీసుకొని పోయి ఒక రిజర్వాయర్ని కట్టినారు. దాని పేరు నల్లమల సాగర్. 43 TMCల యూజబుల్ వాటర్ అని లెక్క చెప్తున్నారు వాళ్ళు. నల్లమల రిజర్వాయర్ యొక్క కెపాసిటీ, ఇంపౌండింగ్ కెపాసిటీ 43 TMC యూజబుల్ అని చెప్తున్నారు. కానీ 53 TMCల రిజర్వాయర్ అది. కట్టేసినారు, టనల్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఆ వెలిగొండ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఏం లేదు. టనల్ కాడ ఉండేటువంటి అప్రోచ్ కెనాల్, టనల్ అక్కడ ఉండేటువంటి గేట్లను తెరిస్తే చాలు శ్రీశైలం నీళ్లు. 854 పోతిరెడ్డిపాడు అయిపోగానే 854కు డౌన్ అయింది శ్రీశైలం అంటే 840లో ఉండేటువంటి వెలిగొండ రిజర్వాయర్ ద్వారా నీళ్లు తీసేస్తారు. 4.5 లక్షల ఎకరాల కోసం ఆ మార్కాపురం ఏరియా, ప్రకాశం జిల్లా, నెల్లూరు, కడప జిల్లాలో కలిపి 33 మండలాలలో 4.5 లక్షల ఎకరాలకు ఉద్దేశించినటువంటి ఈ వెలిగొండ ప్రాజెక్టును రేపు ఆగస్టు 31వ తారీఖు నాడు వాళ్ళు ప్రారంభోత్సవం చేసుకోవడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఎడబడుకుంటున్నారు రేవంత్ రెడ్డి.
ఎక్కడున్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి? ఏం చేస్తున్నారు మీరు? ఉన్న నీళ్ళని ఎనికే నల్గొండకు పాలమూరుకు నీళ్ళు ఎనికే చేతనైతే లేదు. పాలమూరు రంగారెడ్డి తయారై ఉన్నటువంటి సిస్టమ్ను ఆపరేట్ చేయనికే చేతనైతే లేదు. మీకు మిగిలిన పనులు పూర్తి చేయనికే చేతనైతే లేదు. అది కూడా దిగువన పెట్టిన మనం సోర్స్ వాళ్ళకి 840 854 వచ్చే కంటే ముందే 802లో ఉండేటువంటి సిస్టమ్ను వాడుకునేటువంటి తెలివిలేని చేతగాని అసమర్థ ప్రభుత్వం ఇది. అసమర్థ ముఖ్యమంత్రి, అసమర్థ సాగునీటి మంత్రి. జిల్లా మంత్రులకు సోగే లేదు, అవగాహనే లేదు ఈ విషయాల మీద. బొత్తిగా సోగిలేదు. ఈ సింగారానికంట ఇక పోయిండో లేదో తెలియదు కానీ మా జిల్లా మంత్రి నిన్నను మొన్న ప్రకటన చూసిన ఆయన శ్రీశైలం కాడికి పోయి ధర్నా చేస్తారట. వీళ్ళు మీరు చేయాల్సిందేంది ఒక ప్రభుత్వంగా? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క ఆగడాల మీద కేంద్ర జలశక్తి దగ్గరనో కృష్ణా వాటర్ బోర్డ్ మేనేజ్మెంట్ దగ్గరనో చట్టపరంగా అవసరమైతేనో మీరు ఆందోళన చేయాలి కదా, మీ ప్రొటెస్ట్ రికార్డ్ చేయాలి కదా, మీ డిసెంట్ రికార్డ్ చేయాలి కదా. ఇది చేయకుండా శ్రీశైలం డ్యామ్ కాడికి పోయి ప్రభుత్వంలో ఉండేటువంటి మంత్రి పోయి ధర్నా చేస్తాడట. పిల్లని సంఖ్యలో పెట్టుకొని ఊరంతా దేవులాడేటట్టు ఆయనకటికి ఇవ్వడం. శ్రీశైలం నీళ్లు నీ దగ్గర ఉన్నాయిరా నాయన వాడమంటే వాడడానికి చేతనే తెలియదు. కానీ వాళ్ళు కట్టిన ప్రాజెక్టులు, ఇప్పుడు ఇంకా కట్టడానికి పూనుకున్న ప్రాజెక్టులు, పూర్తి చేయడానికి పూనుకున్న ప్రాజెక్టులు ఇవన్నీ కూడా ఏ అనుమతులు లేనివి, డీటీ కేటాయింపులు లేనివి. రేపు కృష్ణ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ యొక్క ఫైనల్ అవార్డులో వాళ్ళకి ఏదైనా కేటాయింపులు ఏ మేరకు జరుగుతాయో ఆ మేరకు వాళ్ళు వాళ్ళ సిస్టమ్స్ను వాడుకుంటారు. ఆ సిస్టమ్ను మనం అవతలపై చేయగలిగేది ఏం లేదు. కానీ మనకి జరిగేటువంటి కేటాయింపులను వాడుకునేటువంటి మందమైనా మీరు మన సిస్టమ్ని ఎందుకు మీరు పెండింగ్లో పెట్టినట్లు? ఏం ఆశించి పెట్టినట్లు? కాళేశ్వరం కాడ 3 పిల్లలు గుంగితే ఓ దేశమంతా బదనాం చేస్తారు. నిన్న లేదు మొన్న అన్ని ఫస్ట్ క్లాస్ ఉన్నాయి బ్యారేజులు. ఈ కుంగిన 3 తప్ప అన్నారం కానీ, సుందిళ్ళ కానీ, మేడిగడ్డలోని మిగతా అన్ని కానీ పర్ఫెక్ట్ ఉన్నాయని చెప్పి రిపోర్టే ఇచ్చారు వాళ్ళు. పాలమూరు కాడ ఏ వంక పెడతావు మరి నువ్వు? ఏ వంకతోన 33 నెలలుగా పని చేపట్టలేదు అక్కడ? ఎందుకు పాలమూరు పంపులను ఆన్ చేసి 4 రిజర్వాయర్లు నింపకపోతివి? రేపు వెలుగొండ కూడా టనల్ ఎత్తి 854 పోతిరెడ్డిపాడు అయిపోగానే వెలుగొండ కూడా టనల్ ఎత్తి అవతలకి నీళ్లు తీసుకొని పోతుంటే కళ్ళప్పగించి చూడడానికేనా మీకు ప్రభుత్వాన్ని అప్పచెప్పింది ప్రజలు? ఒక్కసారి ఆ వెలుగొండకు సంబంధించినటువంటి అది ఒక్కసారి చూపి అమ్మా. శరవేగంగా వెలుగొండ ప్రాజెక్ట్ పనులు 3 దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్ త్వరలో ప్రారంభానికి సిద్ధమవుతుంది. ఈ వీడియోలో వెలుగొండ ప్రాజెక్ట్ స్టేటస్లో భాగంగా నల్లమల అడవుల్లో నిర్మిస్తున్న టన్నెల్స్ని, టన్నెల్ బోరింగ్ మెషిన్ని, ఫీడర్ కెనాల్ మరియు వాటర్ గ్రిడ్ స్కీమ్ పనులను చూద్దాము. అలాగే ఈ ప్రాజెక్ట్ ద్వారా ఏ ఏ ప్రాంతాలకు ఎలా నీరు అందనుందో చూద్దాము. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు హేబ్రో ఛానల్. ఇదే ఫ్రెండ్స్ వెలుగొండ ప్రాజెక్ట్లోని టన్నెల్ 2. మరికొన్ని రోజుల్లో దీని ద్వారానే కృష్ణానది నీళ్లు నల్లమల అడవులను దాటుకుని బయటకు వస్తాయి. ఇది వెలుగొండ ప్రాజెక్ట్ టన్నెల్స్ అవుట్లెట్ ఏరియా. ఉమ్మడి ప్రకాశం జిల్లా దోర్నాల మండలం కొత్తూరులో ఉంటుంది. మీరు 2 టన్నెల్స్ని చూడొచ్చు. కృష్ణానది నీళ్లు ఈ టన్నెల్స్ గుండానే బయటకు వస్తాయి. ఇక్కడ మీరు చూస్తున్నది అంతా నల్లమల అడవులు ఫ్రెండ్స్. ఇక్కడ నుండి స్ట్రైట్గా కొండల వైపు 19 కిలోమీటర్లు ఈ టన్నెల్స్ గుండా వెళ్తే కృష్ణానది వస్తుంది. ఒకసారి ఈ ప్రాజెక్ట్ ఓవర్వ్యూ చూద్దాము. ఇది తెలుసుకుంటేనే మీకు ఈ వీడియో బాగా అర్థమవుతుంది. ఈ వెలుగొండ ప్రాజెక్టులో శ్రీశైలం జలాశయం నుండి కృష్ణా వరద నీటిని 19 కిలోమీటర్ల ట్విన్ టన్నెల్స్ ద్వారా తరలించి దోర్నాల దగ్గర ఉన్న ఫీడర్ కెనాల్లో వదులుతారు. అక్కడ నుండి 21.8 కిలోమీటర్ల ఫీడర్ కెనాల్ ద్వారా నల్లమల సాగర్ జలాశయంలో నిలువ చేస్తారు. నల్లమల సాగర్ నుండి వివిధ కాలువల ద్వారా ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలకు నీరు అందిస్తారు. ఇది టన్నెల్ 2 9.2 మీటర్ డయామీటర్ ఉంటుంది. 2 టన్నెల్స్లో ఇదే పెద్దది. 2 పక్కనే టన్నెల్ 1 ఉంటుంది. ఇది 7 మీటర్ల డయామీటర్తో ఉంటుంది. మొదటగా టన్నెల్ 1 కంప్లీట్ అయింది. అలానే టన్నెల్స్లోని గాలి బయటకు వెళ్ళడానికి ఎగ్జాస్ట్ ఫ్యాన్ పెట్టారు చూడండి, చాలా పెద్దగా ఉంది అది. ఈ ప్రాజెక్ట్లో అదృష్టం ఏంటంటే టన్నెల్ తవ్వితే చాలు శ్రీశైలం జలాశయంలో నీటి మట్టం 256 మీటర్లు చేరినప్పుడు గ్రావిటీ ద్వారా వరద నీటిని తరలించవచ్చు. ఏ పంపులను వాడనక్కర్లేదు. మీరు చూస్తున్న నీళ్లు అంతా ఊట ద్వారా వచ్చిన నీళ్లు, అంటే సీపేజ్ అంటారు. ఇదే చిన్న కాలువలాగా ఉంది. అలాగే టన్నెల్ లోపల లైనింగ్ కూడా మీరు చూడొచ్చు.
ఈ ప్రాజెక్ట్ ద్వారా వరదల సమయంలో 43.5 టీఎంసీల కృష్ణా వరద జలాలను 30 రోజుల పాటు తరలిస్తారు. వెలుగొండ ప్రాజెక్ట్ని ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలోని కరువు మరియు ఫ్లోరైడ్ బాధిత ప్రాంతాలకు సాగునీరు అందించడానికి నిర్మిస్తున్నారు. తద్వారా ఈ 3 జిల్లాల్లో 30 మండలాల్లోని 4.5 లక్షల ఎకరాలకు సాగునీరు, 15.25 లక్షల జనాభాకి తాగునీరు అందుతుంది. వాటి డీటెయిల్స్ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఫ్రెండ్స్, ఈ ప్రాజెక్ట్ ద్వారా లబ్ధి పొందే ప్రాంతాల నుండి ఎవరైనా ఉంటే మీ ఊరి పేరుని కామెంట్లో తెలియచేయండి. చూద్దాం ఏ ఊరి నుండి ఎంతమంది ఉన్నారో చూద్దాము. ఈ టన్నెల్ స్టేటస్ చూసుకుంటే టన్నెల్ 1 మొత్తం కంప్లీట్ అయింది. టన్నెల్ 2లో ఎక్స్కవేషన్ కంప్లీట్ అయ్యి లైనింగ్ వేస్తున్నారు. లైనింగ్ ఒక 100 మీటర్స్ లోపే మిగిలి ఉంది. అది మీరు ఈ వీడియో చూసే టైంకి కంప్లీట్ అయిపోతుంది. ఈ మిగిలిన పనులను పూర్తి చేసి నెలాఖరున నల్లమల సాగర్కి కృష్ణా నీటిని తరలించేలాగా ప్లాన్ చేస్తున్నారు. నెక్స్ట్ పెట్టేసి సో నెక్స్ట్ అది విజువల్ పెట్టు, నేను మాట్లాడుతుంటాను. అది విజువల్ రన్ చేయి. నల్లమల అడవుల్లో టన్నెల్స్ స్టార్ట్ అయ్యే పెట్టేసి లొకేషన్ దీన్నే కొల్లంవాగు అంటారు. మీరు చూస్తున్న నీళ్లు శ్రీశైలం జలాశయంలోని కృష్ణా నీళ్లు. ఈ కొల్లంవాగు ద్వారా కొండల నుండి వచ్చిన వర్షపు నీరు కృష్ణానదిలో కలుస్తుంది. వర్షాకాలంలో నీటి మట్టం పెరిగినప్పుడు వరద నీరు మనం వెళ్తున్న డైరెక్షన్లో వచ్చి ముందు చూస్తున్న 2 గేట్స్ ద్వారా టన్నెల్స్లోకి వెళ్తాయి. ముందు చూస్తున్న కొండ నుండే టన్నెల్స్ స్టార్ట్ అవుతాయి. టన్నెల్స్లోకి నీటిని నియంత్రించడానికి ఈ గేట్స్ని వాడుతారు. వీటిని హెడ్ రెగ్యులేటర్స్ అంటారు. 2 టన్నెల్స్కి 2 హెడ్ రెగ్యులేటర్స్ కట్టారు. టన్నెల్ 2 పెద్దది కాబట్టి పెద్ద హెడ్ రెగ్యులేటర్ కట్టారు. ప్రజెంట్ నీటి మట్టం గేట్స్ పై వరకు ఉంది. సో ఈ గేట్స్ సొరంగంలోకి నీళ్లు వెళ్లకుండా ఆపుతున్నాయి. ఇప్పటి వరకు మనం టన్నెల్స్లో ట్రావెల్ చేసి వచ్చాం కదా, సో మనకి కృష్ణానదికి మధ్య జస్ట్ ఈ గేట్స్ ఒక్కటే అడ్డు ఉన్నాయి అంతే. కృష్ణా నీళ్లు ఉన్నప్పుడు లేనప్పుడు మీరు చూడొచ్చు ఈ ప్రాంతం ఎలా ఉందో. ఒకసారి నీరు లేనప్పుడు చూడండి, హెడ్ రెగ్యులేటర్స్ మీకు బాగా కనిపిస్తాయి. ఇక్కడ నుండి 5 కిలోమీటర్ల దూరంలో ఆ చిన్న కొండ దగ్గరే కృష్ణానది ప్రవహిస్తుంది. అలానే రైట్ సైడ్ కొండల మీదుగా వెళ్తే 2 కిలోమీటర్ల దూరంలో శ్రీశైలం గుడి, 6 కిలోమీటర్లలో డ్యామ్ ఉంటాయి. వరదలు వచ్చినప్పుడు కృష్ణానది నీటి మట్టం కనీసం 256 మీటర్లు చేరినప్పుడు ఆ వరద జలాలు ఇలా వచ్చి రైట్ సైడ్ ప్రవహించి రైట్ సైడ్ టన్నెల్స్లోకి వెళ్తాయి. ఇదంతా నల్లమల అడవులు ఫ్రెండ్స్, చిరుతపులు కూడా తిరుగుతాయి. టన్నెల్స్లోకి వాటర్ రావడానికి వీలుగా అప్రోచ్ ఛానల్లో మక్కుని తొలగిస్తున్నారు జేసీబీస్తో మీరు చూడొచ్చు. ఇదంతా టన్నెల్స్ అవగా వచ్చిన మెటీరియల్. ఓకే, చూస్తున్నారు కదా, సర్వం సిద్ధమైంది. 2వ టన్నెల్ కూడా దాదాపు పూర్తిగా వచ్చింది. ఒక టన్నెల్ ఏమో 9.2 డయామీటర్, 9.2 డయామీటర్, దాదాపు ఈ రూమ్ అంతా ఉంటుంది. 9 మీటర్లు, 9 మీటర్లు, 9 మూడులో 27 ఫీట్లు, 27 + 7 దాదాపు 30 ఫీట్ల వెడల్పు అవుతుంది. ఇంకొకటి 7.2 మీటర్స్. అంత పెద్ద టనల్స్. సరే, కెపాసిటీసు అవన్నీ తక్కువ చేసి చూపిస్తున్నారు, కానీ డ్రాయిల్ ఇంకా ఎక్కువ ఉంటుంది. అదేంటంటే వాటర్ ఇన్లెట్ ఏదైతే వాగు వచ్చి శ్రీశైలం కలిసేది ఉంటుందో ఆ వాగునే ఇప్పుడు వాళ్ళు అప్రోచ్ కెనాల్గా వాడుతున్నారు. ఆ టనల్ పాయింట్ వరకు, టనల్ పాయింట్ గేట్లు ఎత్తే వరకు. అట్లా చాలా సిస్టమేటిక్గా. మరి అటవీ అనుమతులు ఎక్కడ బాయే, కేంద్రం యొక్క అభ్యంతరాలు ఎక్కడ బాయే, పరాయి రాష్ట్రం పక్క రాష్ట్రం యొక్క మన అభ్యంతరాలు ఎక్కడ బాయే, ఇవన్నిటిని కూడా పక్కన పెట్టేసి వాళ్ళు యథేచ్ఛగా పనులు ఎట్లా చేసిరి, ప్రాజెక్టు కమిషనింగ్కి సిద్ధమెట్లయితున్నారు. మీరు ఎక్కడ నిద్రపోతున్నారు? సిగ్గుశరం ఉండాలి కదా కొద్దిగా. బాధతో అంటున్నా ఈ మాట. నేను ఉన్న సిస్టమ్ను వాడుకోలేనటువంటి మీ చాతగాంతనం చూస్తే ఏమనాలనో అర్థమవుతలేదు. 33 నెలలుగా పాలమూరు రంగారెడ్డిని పెండింగ్లో పెట్టకుండా మొదటి 6 నెలల్లో కనుక కనీసం రిజర్వాయర్లు నింపుకునే మందం మిగిలిన పనులు చేసి ఉండింటే ఇలా ఈ దుస్థితి ఉండేది కాదు కదా. రోజుకు 2 టీఎంసీలు మనం ఎత్తుకునేవాళ్ళం కదా. వారానికి 1 టీఎంసీ కేఎల్ఐ నుంచి ఎత్తుకునేవాళ్ళం, రోజుకు 2 టీఎంసీలు పాలమూరు నుంచి ఎత్తుకునేవాళ్ళం కదా. 840, 854 వస్తేనే కదా ఉత్తల వాళ్ళు తీసుకునేది. మిగతా నీళ్ళని కూడా కేవలం పవర్ జనరేషన్తో ఉన్న తీసుకోవాల్సిందే. నాగార్జున సాగర్కు 6000 వరద లేనప్పుడు. ఇన్ని నీళ్ళు వచ్చిన సంవత్సరంలో కూడా ఎల్నినో పేరు చెప్పి రైతుల నోట్లో మట్టి కొడతారా? ఎవరిని మభ్య పెడతారు? తెలంగాణ ప్రభుత్వం
నోరు విప్పాలే. ఇక్కడ నీళ్ళు లేకుండా యథేచ్ఛగా అవతలికి నీళ్లు తీసుకుపోతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జలచౌర్యానికి యథేచ్ఛగా పాల్పడుతుంటే మేము చూస్తూ కూర్చుంటాం, మేమేం చేయకుండా ఉంటాం అనేటువంటి మీ ధోరణి ఖచ్చితంగా ప్రజల్లో ఎండగడతాం. మీరు ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తుండ్రో. తక్షణం పాలమూరు పంపుల్ని స్టార్ట్ చేసి నార్లాపూర్ నింపండి, దానికి ఏం ఆటంకం లేదు. కేఎల్ఐ పంపులు ఒక్క పూట కూడా, ఒక్క అరగంట కూడా 3 పంపులను ఆపకుండా నిరాటంకంగా నడపండి. జూరాల మీద ఆధారపడినటువంటి లిఫ్ట్లన్నీ కానీ, కుడి ఎడమ కాలువలు కానీ ఒక్క క్షణం కూడా ఆపకుండా నడపండి. వరద ఆగిపోయినా నేను గతంలో కూడా మొత్తుకొని చెప్పిన ఎగువ ప్రాంతం కర్ణాటక నుంచి రోజుకు సగటున రేపు వచ్చే జనవరి దాకా అవతల 17,30,000 ఎకరాల ఆయకట్టు ఉంది కర్ణాటక, అల్మట్టి కింద నారాయణపూడి కింద కలిపి 5-6 వేల క్యూసెక్ల రీజనరేటెడ్ వాటర్ రోజు జూరాలకు వస్తుంది. జూరాల మీద ఆధారపడినటువంటి లిఫ్ట్లకు కానీ, కుడి ఎడమ కాలువలకు కానీ ఒక్క బొట్టుకు కూడా ఇబ్బంది ఉండదు. మన కాలువలకు నీళ్ళు ఎనికే, మన మోటార్లు ఎత్తనికే, చూసి కోసిస్ చేసి కంజూస్ చేసి పిసికి ఎనికే. ఇంత చేతగాని వాళ్ళు మీరెందుకు ఉండాలి బాధ్యతల్లా? రైతుల గొంతు పోయనికి ఉండాలా మీరు? మీకు ఇచ్చింది అధికారం రైతుల గొంతు పోయనికేనా? 170 టీఎంసీల నీళ్ళు ఇవాళ పెట్టుకొని కలవకుర్తి లిఫ్ట్ కెనాల్ యొక్క మెయిన్ కెనాల్ యొక్క కొసదాకా కూడా ఇవాళకి నీళ్లు పోలే, నెల రోజులు అయిపోయాయి. ఏం జవాబు చెప్తారు మీరు ప్రజలకు? ఎక్కడ ఏం చేస్తున్నట్లు మరి మీరు? వానాకాలం సీజన్ అయ్యేపాయి, ఇంకా యాసంగికి తయారవుతున్నారు రైతులు. సగం పంటలు వానాకాలం వేయనే లేదు మీరు పెట్టిన బాధలకు. ఏదో పంటలు వండొద్దు, పంటలు కొనొద్దు, బోనస్ ఇవ్వద్దు, తప్పించుకునేటువంటి మార్గం, ఉత్తమమైన మార్గం నీళ్ల మీద వేసి, కరువు మీద వేసి, ఎల్నోని మీద వేసి తప్పించుకుంటే సరిపోతుంది అనేటువంటిది మీ దురుద్దేశం. ఇంత బాధ్యతారహితంగా రైతుల పట్ల, వ్యవసాయం పట్ల ఇంత నిర్దాక్షిణ్యంగా, ఇంత కషాయ వాళ్ళలాగా వ్యవహరించినటువంటి సర్కారులు ఈ దేశంలో గతంలో ఎప్పుడు లేవు. ఉన్న నీటి బొట్టును ఆరారమని ఎట్లెట్లా వాడుకోవాలంటే తపన చూపాలి, కానీ ఉన్న నీళ్లను అవతలు తీసుకుపోతుంటే కూడా తమాషాలు ఆడేటువంటి మిమ్మల్ని, మీకంతా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కామెడీ షో అయింది ప్రభుత్వం అంటే. ఎవరి నియంత్రణలో ఎవరు లేరు. మీ పీకులాటలు, కొట్లాటలు, విమర్శలు, ప్రతి విమర్శలు రోజు చూస్తున్నాయి. ఇవి ఎవరికి పట్టిందా ప్రజలకు? మీ దాంట్లో ఎవడు ఉంటేమి, ఎవడు పోతేమి, ఎవడు రాజీనామా చేస్తే, ఎవడు బర్తరఫ్ అయితే ప్రజలకేం సంబంధం అండి? ఇలా నీళ్ళు కావాలి రైతులకు, అది మాట్లాడండి. అది ఇస్తలేరు. 20 మంది ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్లు పెట్టి ఎవరు ఉండాలని ఎవరు పోవాలని మాట్లాడుకుంటున్నారు. ఒక్కనాడన్నా నల్గొండ జిల్లా అధికార పార్టీ ఎమ్మెల్యేలు, పాలమూరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎన్ని నీళ్లు ఉన్నాయి, మనం ఏం చేద్దామనే దాన్ని దృష్టి పెట్టినరా? ఒక్కసారైనా తపన ఉందా మీకు కొద్దిగా? సర్కార్ నడుపుతున్నా, సర్కస్ నడుపుతున్నా, మీరు ఏం నడుపుతున్నారు? కామెడీ షో అంతా. ఎవరి నియంత్రణలో ఎవడు ఉండడు. ఇవాళకి కొన్ని మంత్రిత్వ శాఖలు ఖాళీయే, కొన్ని బెర్తులు, ఉన్న పోర్ట్ఫోలియోలు కేంద్రీకృతమై ఉన్నాయి. ఉన్నోళ్ళు వాళ్ళు ఇష్టారాజ్యంగా నడుపుకుంటున్నారు. ఇదంతా ప్రజలు చూస్తున్నారు. ప్రజలకు మిగిలిందేంది? బాధపడ్డా, కోపం వచ్చినా, అసహించుకున్నా 2 ఏళ్ళు ఆగక తప్పదు జనానికి. కానీ ఈ 2 ఏళ్ల లోపల మీరు ఇంకా మీకు అసంతా తీర్చుకుంటారా ప్రజల మీద? ఏమన్నా చేస్తాం, మా బుద్ధి పుట్టిందని చెప్పి. చాలా దుర్మార్గం ఇది. ఇంత తీవ్రమైన పరిస్థితులు ఉన్న కాడ ఎక్కడైనా తపన కనిపిస్తుందా? కనేపల్లి పంపుల కాను నీళ్ళు ఇవ్వమంటే దానికి ఒక ఉద్యమం చేయాలి రైతులు. శ్రీశైలంలో ఉన్న నీళ్ళని వాడుకోనికే ఆ పని చేయండి అంటే ఆ పని చేయడానికే మనసు రాదు మీకు. ఏం చేస్తున్నట్లు మరి మీరు? ఏం పని చేస్తున్నట్లు? ఇగో మంత్రి అయితే బహిరంగంగా, నల్గొండ మంత్రి అయితే ప్రకటనే ఇచ్చిండు, సాగర్ నిండినా సరే మేము సాగునీళ్ళకి నీళ్ళు ఇవ్వమని. వారే వా, ఇక సోడా నీళ్ళు తెలిసిన వాళ్ళకు సాగునీళ్ళు ఎడ తెలుస్తాయి, సాగు కష్టాలు ఎడ తెలుస్తాయి. ఇంతకు మించిన దుర్మార్గం ఉంటుందండి? సాగర్ నిండినా నీళ్ళు ఇవ్వమనేటువంటి ధైర్యం, ఎంత ధైర్యంతో మాట్లాడతారండి? మంచినీటికి ఎంత అవసరమో ఆ అంత అవసరాన్ని రైట్ రాయల్గా ఆల్మట్ట నుంచి, నారాయణపూర్ నుంచి విడిపించుకునేటువంటి చట్టపరమైన హక్కు ఉంది మనకు. డ్రింకింగ్ వాటర్ ఈజ్ ద టాప్ ప్రయారిటీ. నిజంగానే సాగర్లకు నీళ్లు రాకపోతే, మంచినీటికి అవసరమైన మేరకు కూడా రాకపోతే, ఎగువ రాష్ట్రాల నుంచి మంచినీటి కోసం విడిపించుకునే హక్కు మనకుంది. అది ధైర్యం చెప్పాలి. కానీ నిండినా మేము ఇయ్యాం,
ఈ చేతగాని వల్ల సర్కారు ఎందుకండి మరి? ఉన్న నీళ్ళని మేనేజ్ చేయడానికి చేత కాదు. అన్నీ ప్రకృతి మీద వేసేసి మేము తప్పుకుంటామంటే ఇది ఎక్కడ ధర్మం? తక్షణం పాలమూరు పంపులు స్టార్ట్ చేయండి. ఏ అనుమతులు లేని రేపు ప్రారంభానికి సిద్ధం చేస్తున్నటువంటి వెలిగొండ టనల్ ద్వారా, వెలిగొండ ట్విన్ టనల్స్ ద్వారా తీసుకుపోవాలనుకుంటున్నటువంటి వాళ్ళ 45 టీఎంసీల నీళ్ళు తీసుకుపోకుండా తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుందో చెయ్యండి. లేదు మాకు చేత కాదు, మేము అసమర్థులం అని చెప్పి ప్రజలకు చెప్పేది ఉంటే చెప్పండి. పోతిరెడ్డిపాడు నుంచి ఇప్పటికే యథేచ్ఛగా తీసుకుపోతున్నారు. దీని మీద మీరు నోరిప్పుతలేరు, మాట్లాడతలేరు, మీ ప్రొటెస్ట్ రిజిస్టర్ చేస్తలేరు, గవర్నమెంట్గా స్పందిస్తలేరు. చేయవలసిన కాడ, గొంతు ఎత్తాల్సిన కాడ ఆయా వేదికల దగ్గర, ఆయా ప్రభుత్వ సంస్థల దగ్గర మీరు మౌనంగా ఉంటున్నారు. ఈ మౌనం వీడాలే. ఉన్న కృష్ణా నదీ జలాలను ట్రిబ్యునల్ తీర్పు వచ్చే లోపల వాళ్ళు సిస్టమ్స్ను ఆపరేషనల్ చేసుకొని చట్టబద్ధత చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. మేల్కొని నీళ్లను కాపాడేటువంటి ప్రయత్నం చేయకపోతే ఇంతకు మించినటువంటి పాపకార్యము, శాపకార్యం ఇంకేముండదు కాంగ్రెస్ పార్టీకి. అత్యంత దుర్మార్గమైనటువంటిదిగా చరిత్రలో నిలిచిపోతుంది ఈ సంవత్సరం. థ్యాంక్ యూ అమ్మా.